ఏదైతే ఇంతకుముందు వసంత కూడా చెప్పింది చాలా విషయాలు. ఈరోజు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి అంటే తెలంగాణ సాధించినాక అధికారంలోకి వచ్చిన ఇక్కడ ఈ ప్రాంత శాసనసభ్యుడు ఏదైతే ఉన్నాడో 3 సార్లు మనం గెలిపించిన ఈ 2 తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు అభివృద్ధి అనేది శూన్యం. ఇక్కడ మా వసంత కార్పొరేటర్ కు ఏదైనా నిధులు కావాలి డెవలప్ చేయాలంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఉంటేనే అక్కడ నిధులు వస్తాయి. రాకపోయినా కొట్లాడి కొన్ని చేయగలిగింది. అంటే ఈ రోజు గెలుపు ఏదైతే ఎన్నికలప్పుడే కొట్లాట ఉంటది, ఎన్నికల తర్వాత ఏ పార్టీ అయినా అభివృద్ధి చేయడానికి అవకాశం ఇవ్వాలి. అట్లాంటిది లేకుండా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. ఇంతకుముందు చెప్తా ఉన్నది వసంత, వస్తా ఉంటే ఒక కాలనీలో ఇక్కడ ఉన్న నాయకుడి తమ్ముడు ఈ కాలనీలో ఎవరు ఇంటింటికి తిరగొద్దని బెదిరిస్తాడట. అంటే ఈ రోజు ఏ విధంగా హన్మకొండ నగరం ఏ విధంగా ఒక రౌడీయిజంగా ఒక గూండాయిజంగా ఉంటుందో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఇలా ఏదైతే టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇక్కడ ఎమ్మెల్యే మరి ఏమి అభివృద్ధి చేసిండని నేను అడుగుతా ఉన్నా. 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందు ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు. ఎక్కడ చూసినా ఒక మాఫియా, ఒక కబ్జా, ఒక రౌడీయిజం. అరే ఈ కాలనీ నడి ఒడ్డున కూడా ఈ విధంగా బెదిరింపులు ఉన్నాయంటే ఎక్కడ ఉన్నది మరి మన హన్మకొండ? ఇవాళ ఏది కూడా అభివృద్ధి అయింది లేదు. ఎంతసేపటికి నేను చెప్పిన అభివృద్ధి తప్పితే ఇంకోటి లేదు. మన కేసీఆర్ గారు మాట్లాడితే ఎన్నో మాటలు మాట్లాడతాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనం చూసినాం. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పగా చెప్పిండు. చాలా బాగా 100 ఎకరాలకు నీళ్లు వారిస్తామని. కేవలం ఈ రోజు 1 ఎకరానికి కూడా నీళ్లు వారించకుండా కమిషన్ల కోసం పనిచేసిండు తప్పితే అది కూలిపోయే స్టేజ్కి వచ్చింది. అంటే ఒక ప్రాజెక్టు కడితే కొన్నేళ్ల పాటు ఉండాల్సింది ఇవాళ కేసీఆర్ గారు పుణ్యమాని కేవలం కమిషన్ల కోసమే పనిచేస్తా ఉన్నది. అదే విధంగా వరంగల్ గడ్డ అంటే ఒక విద్యావంతుల గడ్డ, మేధావుల గడ్డ. ఈ రోజు ఇక్కడ ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా మంది ఉండేది. మన కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి పేద మధ్యతరగతి వాళ్ళు చదువుకునే కాలేజ్. ఇది చూస్తే ఈ రోజు అధ్వాన్నమైన పరిస్థితికి ఒక ఫ్యాకల్టీ లేదు. ఎంతసేపటికి అది మూత పెట్టే స్టేజ్ కు తీసుకొచ్చిండు. ఎందుకంటే మనం చూసినాం సెంట్రల్ జైలు నడిబొడ్డున ఉండి 75 ఎకరాల ప్లేస్ ఉంటే దాని మీద కన్నుబడి ఏ విధంగా సెంట్రల్ జైలు కూలగొట్టి 1100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏ విధంగా కమిషన్ల కోసం పనిచేస్తా ఉన్నాడు మనం చూసినాం. పక్కకే నరేంద్ర మోడీ గారు కేఎంసీలో 120 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తే దాని పక్కకే ఉన్నా కానీ ఈ రోజు ఏదైతే కమిషన్ల కోసం 1100 కోట్ల అప్పు తీసుకొచ్చి కట్టిండు. ఇలా ఎంజెం ఉన్నది. ఆ ఎంజెం పరిస్థితి ఎందుకు అధ్వానంగా మారింది? ఎంజెం ఎందుకు మళ్ళీ పునరుద్ధరిస్తలేరు? అది చేస్తే ఏమి రాదు, ఇక్కడ నాయకులకు రాదు, వాళ్ళ కార్యకర్తలకు రాదు. కాబట్టి దాన్ని కూలగొట్టి ఈ రోజు అది చేసిండు. రేపు మళ్ళొక్కసారి కనుక కేసీఆర్ గాని ఇక్కడ ఎమ్మెల్యే గాని వస్తే మన కాకతీయ యూనివర్సిటీ నడిబొట్టున ఉన్నది, దాని ప్లేస్ చాలా ఉన్నది. దాన్ని కూలగొట్టి దాని ప్లేస్ లో ఇంకోటి ప్రైవేట్ యూనివర్సిటీని కట్టడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే ఇంకొకటి లేదు. అదే విధంగా విద్యార్థులు ఇలా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఏ విధంగా పేపర్ లీకేజ్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారో మనం చూస్తున్నాం. ఉద్యోగస్తులకు శాలరీలు ఇలా ఫస్ట్ కి ఎక్కడ వస్తున్నాయి? ఇలా 20th అయినా కూడా ఎక్కడ కూడా శాలరీలు వచ్చిన దాఖలాలు లేవు. మరి ప్రభుత్వం మాట్లాడితే చాలా గొప్ప ప్రభుత్వం, మేము బాగా అభివృద్ధి చేస్తాం, బాగా డెవలప్మెంట్ చేస్తాం, ఏదైనా బ్రహ్మాండమని మాట్లాడే కేసీఆర్ గారు అదే విధంగా ఇక్కడున్న ఎమ్మెల్యే మాట్లాడితే నేను అది చేసిన అంటాడు. ఈ రోజు హన్మకొండ పట్టణంలో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి పథకాలు మాత్రమే. నరేంద్ర మోడీ గారి పథకాలు స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ, అమృత్ సిటీ ఇలా 3 పథకాలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇచ్చిండ్రు. దానికి మ్యాచింగ్ గ్రాంట్, దానికి 200 కోట్లు స్మార్ట్ సిటీకి ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా యూసీసీ సబ్మిట్ చేయకుండా ఇలా కేవలం ఇలా 2000 కోట్ల రూపాయలు రాకుండా అడ్డుకున్నది ఇక్కడున్న శాసనసభ్యుడు. ఇలా మ్యాచింగ్ గ్రాంట్ కనుక ఇస్తే ఈ ప్రాంతానికి 2000 కోట్ల రూపాయలు వచ్చేది. ఆ 2000 కోట్లతో ఇక్కడ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇక్కడ ఏది లేదు. నరేంద్ర మోడీ గారు మరి ఇంకా 1000 స్తంభాల గుడి పునరుద్ధరణ, అదే విధంగా
భద్రకాళి బండ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 1900 ఇవాళ ప్రతి అభివృద్ధి అనేది కేవలం నరేంద్ర మోడీ గారి పథకాల ద్వారానే, ప్రధానమంత్రి ద్వారానే అయింది. ఇక్కడ ఈ ప్రాంతంలో మన హన్మకొండ సిటీలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే లేకపోయినా, ఒక ఎంపీ లేకపోయినా, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు హైదరాబాద్ నగరం తర్వాత మన వరంగల్ నగరం మహా గొప్ప నగరం అని ఆలోచించి నరేంద్ర మోడీ గారు పథకాలు ఇచ్చినా ఇక్కడ వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా, వాటికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా కాలయాపన చేస్తా ఉన్నాడు. కాబట్టి మనము ఆలోచించాలి. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఇలా స్మార్ట్ సిటీకి ఏదైతే నిధులు ఉన్నాయో ఇక్కడ మనం ఎమ్మెల్యేగా గెలిచినట్టయితే ఆ నిధులను తీసుకొచ్చుకొని ఇక్కడ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకతీయ యూనివర్సిటీని పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఉంటుంది. మొన్న మా కిషన్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ గురించి పోరాటం చేసి అక్కడ ఎట్లా నిధులు ఇచ్చిండో, రేపు ఇక్కడ కూడా మేము ఎమ్మెల్యేగా గెలిచినట్టయితే కాకతీయ యూనివర్సిటీని పునరుద్ధరించడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఏది చేసినా ఇలా భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఇలా కేవలం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, అదే విధంగా ఎమ్మెల్యే అనుచరులు, ఒక కార్పొరేటర్ ఉన్న స్థానంలోనే ఈ విధమైన బెదిరింపులు ఉంటే ఇక ఇంకా వేరే కాడ ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచించాలి. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పతనం అనేది స్టార్ట్ అయిపోయింది. అది కేవలం కుటుంబ పార్టీ. అది అభివృద్ధి లేకుండా కేవలం 5 ఏళ్లకు ఒక్కసారి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే పథకాలు ప్రకటిస్తారు. చూసినాం హుజరాబాద్ ఎన్నికలప్పుడు. హుజరాబాద్ ఎన్నికల్లో దళిత బంధు, ఇక ఇప్పుడు ఇంకా 2 నెలలు అయితే ఎలక్షన్ ఉన్నదనంగా ఏం చేసిండు, గృహలక్ష్మి పథకం, అదేవిధంగా బీసీ బంధు. అంటే కేసీఆర్ కు ఎప్పుడు కూడా ఎన్నికలు వచ్చినప్పుడే స్కీమ్స్ గుర్తొస్తాయి. స్కీమ్స్ ద్వారా మళ్ళా కొల్లగొట్టాలి. 2014లో డబుల్ బెడ్రూమ్లు, ఇంటింటికి ఉద్యోగం 2014 అయిపోయింది. 2018లో ఇంటింటికి ఉద్యోగం ఇయ్యలేదు కాబట్టి నేను నిరుద్యోగ భృతి ఇస్తా చదువుకున్న విద్యార్థులకు. ఈరోజు చదువుకున్న విద్యార్థులు ఏమి చేయలేకపోతున్నారని నిరుద్యోగ భృతి అన్నాడు. నిరుద్యోగ భృతి లేదు, ఇది అయిపోయింది. ఇప్పుడు 2023 ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళా కొత్త పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు. మరి ఇన్నేళ్ళు ఎందుకు చేయలేదు? ఈ 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు కదా. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇండ్లు కట్టుకోవడం కొరకు 7,500 ఇండ్ల కోసం డబ్బులు ఇస్తే వాటిని కూడా తీసుకొని ఇవాళ నగరంలో నడిబొడ్డిలో డబుల్ బెడ్రూమ్లు దాంట్లో మతలబ్ ఏంటో మీకు అందరికి తెలుసు. ఒక్కొక్క ఇల్లును 2 సార్లు 2 మందికి, 3 నలుగురికి అట్లా ఒక్కొక్క ఇల్లును అమ్ముకున్నారు. కాబట్టి వాటిని ఇస్తే గొడవ జరుగుతుంది అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ లేదు. ఇక టీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు చెప్పినా ఇంకా గంట సేపు కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే వాళ్ళ రాష్ట్ర నాయకత్వం కానీ ఇక్కడున్న నాయకత్వం కానీ మేమే గెలుపొందుతున్నాం, మాదే ఏదో పథకాలతో 6 పథకాలు తీసుకొచ్చి 6 పథకాలతో మేము అభివృద్ధి చేస్తాం అంటే టీఆర్ఎస్ పార్టీ 4 పథకాలు ఇస్తే మేము 6 పథకాలు అంటే అవి ఇచ్చేది లేదు, చేసేది లేదు. ఎందుకంటే ఒక ప్రణాళిక, ఇలా ఒక స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఆ స్కీమ్ తోని మనం ఏ విధంగా చేయగలుగుతాము, దాన్ని ఏ విధంగా చేయాలి, ఒక ఆలోచన లేకుండా ఎలక్షన్ల కొరకు మాత్రమే ఈ స్కీమ్లన్నీ ప్రకటించి ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్పే వాటిల్లో యూట్యూబ్ ఛానళ్ళు, టీవీలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుపు. మీరు చూసిండు, మీకు అందరికి తెలుసు, ఇక్కడ ఉన్న మేధావులకు కానీ అందరికి కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంగా ఉండాలని 2014లో ఎమ్మెల్యేలను గెలిపిస్తే టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోతారు. మళ్ళీ 2018లో కూడా 18 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 12 మంది మూకుమ్మడిగా టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయినారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంతసేపటికి టీఆర్ఎస్ పార్టీకి వెనుకగా ఉండుకుంటూ టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ గా తప్పితే ఇంకొకటి లేదు. మనం చూసినాం 2018 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా గెలుపొందిందా? ఇలా హుజూర్ నగర్ లో గెలిచే ప్లేస్ లో వాళ్ళు ఓడిపోయారు పెద్ద పెద్ద మేధావులు. అదే విధంగా నాగార్జున సాగర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, కానీ భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో గెలుపొందింది, హుజురాబాద్ లో గెలుపొందింది, GWMC గెలుపొందింది, GHMC లో గెలుపొందింది.
ఈ రోజు ఇక్కడ కూడా కార్పొరేషన్ లో ఒక్క కార్పొరేటర్ స్థానం నుంచి 10 కార్పొరేటర్లు గెలిచిన ఘనత ఇక్కడ ఈ కార్పొరేషన్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేవలం 4 కార్పొరేటర్లు గెలిచి 3వ స్థానానికి పోయింది. మాట్లాడితే మేము గెలుస్తామని చెప్తాడు. ఇక నిన్న ప్రకటించింది అభ్యర్థిని నాయన రాజేంద్ర రెడ్డి గారిని. నాయన రాజేంద్ర రెడ్డి గారి పేపర్ స్టేట్మెంట్ చూస్తే నవ్వొస్తా ఉన్నది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థమైతలేదు. ఏమన్నా అంటే భద్రకాళి గుడికి పోయి ప్రమాణం చేద్దామా, నేను నీకు అమ్ముడు పోయినా అని చెప్తా ఉన్నారు. అని ఎందుకు ఇట్లాంటివన్నీ ఒకరి మీద విమర్శ ఎందుకు చేసుకుంటున్నారు అంటే ప్రజల దృష్టిని మరల్చాలని. ఇలా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు, ఎక్కడ లేదు. ఇలా కేవలం ఉట్టి మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లనో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా రెండు ఒకటే. ఎందుకంటే గెలిచినా టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లాంటి వాళ్ళు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎట్లాంటి వాళ్ళు మీకు అందరికీ తెలుసు. ఇక్కడ చెప్పిన ఇంతకు ముందు కూడా ఒక్కసారి ఆలోచించి ఇక్కడ ఉన్న మేధావులు కానీ, ఇక్కడ ఉన్న మహిళలు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచించి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ అవకాశం ఇస్తే డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ కూడా వస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నేను నా వంతుగా ఈ హన్మకొండ అభివృద్ధిని హైదరాబాద్ నగరం తర్వాత వరంగల్ నగరం ఎట్లా అయితే తీర్చిదిద్దాలో ఆ విధంగా తీర్చిదిద్దడానికి నరేంద్ర మోడీ గారి దగ్గర ఫండ్స్ తీసుకొచ్చి ఏదైతే ఇవాళ స్మార్ట్ సిటీకి నిధులు ఇచ్చినా చేయలేని పరిస్థితి ఉందో ఆ స్మార్ట్ సిటీ నిధుల ద్వారా ఇక్కడ అభివృద్ధి చేస్తా. అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడానికి నేను వంతుగా పూర్తిగా సహకారం అందిస్తా. అదే విధంగా కాకతీయ యూనివర్సిటీని కూడా పునరుద్ధరించడానికి పూర్తి సహకారం అందిస్తా. శాలరీ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ శాలరీలు 28కు పడతా ఉన్నాయి. ఇవాళ ఎట్లయినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇవాళ ఉద్యోగస్తులకు టైంకు జీతాలు పడేటట్టుగా చదువుకున్న వాళ్లకు ఇవాళ గ్రూప్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా ఎగ్జామ్ రాసినాక ఏ విధంగా క్యాన్సిల్ చేస్తున్నారో అట్లాంటిది లేకుండా పూర్తిగా ఇవాళ ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క పేదవాడికి, మధ్యతరగతి వారికి కావాల్సింది ఉండడానికి ఇల్లు, చదువుకోవడానికి విద్య, అదే విధంగా ఆరోగ్యం కోసం హాస్పిటల్. ఈ మూడింటిని మాత్రం తప్పకుండా మేము ఇస్తామని కూడా మేము హామీ ఇస్తున్నాం. అదే విధంగా పెన్షన్లు కూడా మొన్ననే చెప్పిండ్రు. పెన్షన్లు అమ్మ ఇప్పుడు ఒక కుటుంబంలో 2 ఉంటే ఒక్కరికి మాత్రమే పెన్షన్ వస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే ఇద్దరికి, భార్యకు భర్తకు ఇద్దరికి కూడా మేము 2,000 పెన్షన్ రూపాయలు తప్పకుండా ఇస్తాం. అదే విధంగా అభివృద్ధి కొరకు పూర్తిగా కట్టుబడి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇక్కడ కూడా ఒక ఎమ్మెల్యేగా పూర్తి బాధ్యత వహిస్తూ అభివృద్ధి చేస్తానని నేను మాట ఇస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన వికాస్ నగర్ ప్రజలకి